హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం. 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి ముందుగా. తర్వాత మీకు తగినంత ఎండుమిరపకాయలు తీసుకోండి, కారం ఎంత తినగలిగితే అంత. ఒక అరకిలో పచ్చి రొయ్యలు తీసుకోండి, శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ వండించి ఒక చెంచాడు ఉప్పు వేయండి. కొద్దిసేపు అట్లానే ఉడకనివ్వండి. పచ్చిరాయలు ఉడికే వరకు ఈలోపు స్టవ్ వండించి ప్యాన్ పెట్టుకోండి. ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు వేగిపోయినాయండి, మిరపకాయలు తీసుకుందాం. మిరపకాయలు వేయించిన ఆయిల్లో గోంగూర వేసుకుందాం. గోంగూర ఉడికింది, అది చల్లారే వరకు 10 నిమిషాలు పక్కకు పెడదాం. వేయించిన ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక చెంచా ఉప్పు వేయండి. గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మినప్పప్పు, జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. తాలింపు అయిపోయింది, వేడి చల్లారే వరకు కొద్దిసేపు పక్కకు పెడదాం. ఈ లోపల రొయ్యలు వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించిన రొయ్యల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 చెంచా ఉప్పు. గోంగూర పచ్చడి రెడీ అయింది. మీరు గాజు సీసాల్లో పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే 15 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.